ఇవాళ సాధకుల కోసం, సామాన్య జనాల కోసము, అందరి కోసం ఉపయోగపడే ఒక మంత్రరాజాన్ని ఇక్కడ చెప్తున్నాను. ముందు వీడియోస్లో వారాహీదేవి మంత్రం గురించి చెప్తానని. ఈ మంత్రం ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపం చేసుకుంటారో, మీరు మీ పిల్లలతో పలికిస్తారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్న వాళ్ళు, అటువంటి పిల్లలు మందబుద్ధి ఉన్నా, అబ్నార్మల్గా ఉన్న పిల్లలు, బుద్ధి వికాసంగా లేకపోయినా, ఎవరైనా సరే అసలు మా పిల్లోడు సరిగా చదవట్లేదు, మా పిల్లలు మా మాట వినట్లేదు, పిల్లల గురించి ఎటువంటిది ఉన్నా, మీకు తల్లులరా మీ పిల్లలకి ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడ నేను అమ్మవారిని ఇస్తున్నాను, చేసుకోండి, సుఖంగా ఉండండి. ఎందుకంటే ఈమె అన్నీ ఇస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం జరగట్లేదా, అయితే పొద్దున్నే 11 సార్లు చేసి అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టు. నువ్వు మంత్ర సాధన చేస్తున్నావా, ముందుకు పోవట్లేదా, రోజు 11 సార్లు చేసి అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టు. లేదు ఇంకోటి ఏదో చేస్తున్నావా, ఇంకా వేరే ఏ పనైనా చేయండి. ధర్మబద్ధమైన పనులే సుమా, గుర్తించుకోండి. ఏ పనులంటే ఆ పనులు చేయొద్దు. ఈ అమ్మవారి ఈ వారాహి మంత్రాన్ని మనకి అత్యంత శక్తి, మామూలు ఇది ఇటువంటిది అటువంటిదని చెప్పడం అలవి కానిది. ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు 11 సార్లు, రోజుకి 11 సార్లు ఆ సమయం కేటాయించి ఈ తల్లిని మనం 10 నిమిషాలు వేడుకుంటే, 10 నిమిషాలు కాదు ఒక అర్ధగంట వేడుకున్నామో ఈ మంత్రంతో అన్నీ ఇస్తుంది. ఈ తల్లి ఇవ్వలేనిది అంటూ ఏమీ లేదు. చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా సఫర్ అవుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం మన ఋషులు, పూర్వులైన ఋషులు చాలా పెద్ద ఎంత గొప్ప సహృదయంతో మనకి ఇటువంటి మంత్రాలను ఇచ్చారంటే వాళ్ళకు మనం సదా రుణపడి ఉండాలి. ఈ మంత్రంతో వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపారం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి పెళ్ళి కావు. నాయనా భయపడకు, నీకు పెళ్లి కాలేదని 11 సార్లు ప్రతిరోజు ఉదయాన్నే చెయ్యి. ఏ క్షణమైనా పర్వాలేదు, ప్రతిరోజు చెయ్యి. 11 సార్లు బెల్లం నివేదించు. చిన్న ఫోటో పెట్టుకో అమ్మవారిది, చాలా చిన్న ఫోటో. ఉద్యోగస్తులు బాగా చదువుతుంటారు, ఉద్యోగం రావట్లేదా, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతారు, గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదా, చెయ్యి 11 సార్లు. నీ అర్హతను బట్టే వసద్ది. నీ అర్హత ఉందా, గవర్నమెంట్ ఉద్యోగాలు నువ్వు అర్హుడివేనా, అయినా నీకు రావట్లేదా, చెయ్యి, వస్తుంది. ఇక చాలామంది ఉద్యోగాల కోసం తిరుగుతుంటారు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం చాలా బాగా చదువుంటారు. వీళ్ళు ఒక పట్టాన ఒక ఉద్యోగం నిలవలేకుండా ఉంటారు. ఇటువంటి వారి కోసం ఉద్యోగ భద్రత అనేది ఉండదు చాలామందికి. తర్వాత చాలామందికి ఫైనాన్షియల్ అంటే డబ్బు స్థిరంగా ఉండదు. ఇటువంటి వాళ్ళ కోసం కూడా ఈ అమ్మ మీకు సమస్య ఉందా, ఇక్కడ పరిష్కారం ఉంది. అమ్మిస్తుంది పరిష్కారం. మీరు ఏం చేయబడలేదు. ప్రతిరోజు 11 సార్లు ఈ మంత్రాన్ని, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పుండా వారాహి మంత్రాన్ని ఆల్రెడీ చెప్తారని ఒక సిరీస్లో చెప్పున్నాను. ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, మన సామాన్య జనాలు, సాధకులు కాదు, కొత్తగా సాధనలోకి వస్తున్నారా, ఇబ్బంది లేదు, చేయండి. మంచి గురువు దొరుకుతాడు. మీరు నిరంతరం రోజు 11 సార్లు ఇది చేస్తే ఏమీ కాదు. ప్రశాంతంగా హ్యాపీగా మీరు ఇష్టంగా చేయొచ్చు దీన్ని. ఎందుకంటే ఎంత సింపుల్గా, ఎంత సులువుగా నేను ఇక్కడ చెబుతున్నానంటే మీరు చేసి సుఖపడతారని. ఎందుకంటే టైం లేదు, చాలామందికి టైం లేదు నాయన. ఉరుకులు పరుగుల జీవితాల్లో అందరూ ఉరుకులు పరుగుల జీవితాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను మంత్రం చెప్తున్నాను నాయన, జాగ్రత్తగా చేసుకోండి. ప్రతి సమస్య తల్లుళ్ళరా, మీకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు, అవసరం లేదు, ఇది చేసుకోండి. అన్యోన్యత అంటే మామూలుగా అన్యోన్యత ఉండదు. భార్యాభర్త సఖ్యత లేకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, కనీసం 60-70 సమస్యలకి నీకు సమస్య ఉందా, అమ్మను పట్టుకో, పని జరిగిపోద్ది. నేను చెప్పిందట్టు చెయ్యి. రోజు 11 సార్లు చెయ్యి ఈ మంత్రాన్ని. ఈ 11 సార్లు చేసి, ఈ మంత్రం కొంచెం పెద్దగా ఉంటుంది, 11 సార్లు చేసి బెల్లం నివేదించు. మంత్రం హ్రీం ఐం గ్లౌం హ్రీం ఐం క్లీం ఓం నమో భగవతే
క్లీం వార్తాళి, హ్రీం వారాహి, ధూం వరహాముఖి, ఐం గ్లోం ఐం హ్రీం అందే అందిని క్లీం నమః, ఐం రుందే రుందిని హ్రీం నమః, హం జృంభే జృంభిని ఓం నమః, క్లీం మోహే మోహిని గ్లం నమః, స్లం స్థంభే స్థంభిని వం నమః, హ్రీం ఐం గ్లౌం హ్రీం ఐం సర్వ దుష్ట ప్రతిదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్తచక్షుర్ముఖగతిం జిహ్వామ్లం ర్లం ర్లం స్తంభనం కురు కురు శీఘ్రం సర్వం సహా వశ్యం కురు కురు, హ్రీం ఐం గ్లౌం హ్రీం ఐం కహ 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 కహ, హ్రీం ఓం ఫట్ స్వాహ. ఇక్కడ మేము చెప్పిన మంత్రము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము, చూసి రాసుకొని చేసుకొని సుఖించండి. ఇది సాధకులు కూడా చేసుకోవచ్చు, కాకపోతే సాధకులకి విధి విధానాలు వేరుంటాయి కనుక సాధకులు మీ గురువుని అడిగి ఎవరి దగ్గర అయితే ఉపదేశం పొందుతారో ఆ గురువుని అడిగి మాత్రమే మీకు చేయాల్సిన మంత్రం చేసుకోండి. వేరే వాళ్ళు మామూలు వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకుని సుఖిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.